హాయ్ గైస్, మీరు కూడా నాలాగా చికెన్ కర్రీతో ఇలా ఉడకబెట్టిన గుడ్డు తినడం ఇష్టపడతారా? సో మా ఇంట్లో యాక్చువల్లీ ఎవ్రీ సండే చికెన్ పక్కా ఉండేది నేను ఇండియాలో ఉన్నప్పుడు. సో ఆ చికెన్ మొత్తం సండే తినేసిన తర్వాత మండే మా మమ్మీ డాడీ ఇంట్లో చికెన్ తినరు. సో నేను మా చెల్లి ఆ మిగిలిపోయిన గ్రేవీతో ఇలా గుడ్డు ఉడకబెట్టి దాంతో నంచుకొని తినేవాళ్ళం అనమాట. బికాజ్ చికెన్ పీసెస్ అయితే అయిపోయేవి మొత్తం టోటల్ గ్రేవీలోకేని. సో అదొక మెమరీ అనమాట నాకు. నేను యాక్చువల్లీ చికెన్ వండిన తర్వాత ఫస్ట్ డే అది పీసెస్తో ఎంత టేస్టీగా ఉంటుంది, దానికన్నా చాలా చాలా ఎక్కువ వన్ డే తర్వాత ఆ మిగిలినపోయిన కర్రీ కొద్దిగంతా దానికి నేను ఇంకా మా చెల్లి కొట్లాడేవాళ్ళం అనమాట. సో ఆ గుడ్డుతో తినడం దట్ వాజ్ లైక్ హెవెన్ మీల్ ఫర్ మీ. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. సో అందుకే నాకు కొన్నిసార్లు గుర్తొస్తే నేను ఏం చేస్తాను అంటే సైడ్కి చికెన్ కూడా లైక్ గుడ్డు కూడా ఉడకబెట్టుకుంటాను. సో అలా కంబైన్ చేసి కొంచెం అంతా రీక్రియేట్ చేయకపోయినా సరే కొద్దిగా మెమరీస్కి రీఫ్రెష్ చేసుకుంటాను. సో ఇలా వేడివేడిగా మంచిగా చేసుకొని తిన్నాను నేను. నాకు అంత ఓపిక లేకుండే, అందుకే నేను బగారా రైస్ చేయలేదు. నార్మల్గా ప్లెయిన్ రైస్ పెట్టుకున్నాను. ప్లెయిన్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. మా మమ్మీ అయితే కంపల్సరీగా జీరా రైస్, బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అలా చేసేది. కానీ మా మమ్మీ ఓపిక ఇస్ డిఫరెంట్. ఆమె ఎంత బిజీ ఉన్నా సరే మా మమ్మీ. సో నేనేంటి నార్మల్ నేను నా కోసమే వండుకోవాలి. సో అంతగా ఎఫర్ట్స్ వేయకుండా ఆ కర్రీని 2 days దాకా నేను మా రూమ్మేట్స్ తిన్నామన్నమాట. సో నాకు కామెంట్స్లో చెప్పండి మీరు కూడా ఇలాగే చేస్తారంటే.